బ్లాక్ డే మేము కూడా పాటిస్తాము, మాకు కూడా మా బ్లాక్ డేనే. హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్. ఈ రోజు ఈ వీడియోలో మేము చేయబోతున్నాం బ్లడ్ పూల్. సో ఈ వ్యాలంటైన్స్ డే సందర్భంగా మేము ఏదో ఒకటి క్రేజీగా చేయాలి మన అందరి సబ్స్క్రైబర్స్ కోసం అని చెప్పేసి ఈ వీడియోలో మేమైతే బ్లడ్ పూల్ని అయితే తయారు చేయబోతున్నాము. వీడియో వచ్చేసి చాలా అంటే చాలా క్రేజీగా ఉండబోతుంది కాబట్టి ఇప్పటి వరకు మీరు లైక్ చేయనట్లయితే ఫటాఫట్ లైక్ చేసేయండి. అలాగే ఛానల్లో కనుక మీరు కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. లేట్ చేయకుండా ఈ రోజు క్రేజీ ఎక్స్పెరిమెంట్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఈ ఎక్స్పెరిమెంట్ కోసం అయితే మనకు బ్లడ్ కావాలి కాబట్టి ఒక్కడే ఉన్నాడు మనకు రక్తదానం చేసేవాడు. వాడు ఎవడంటే సో వీడినైతే కోత్తలేము రక్తం గురించి. సో ఇప్పుడు ఏం చేయబోతున్నాం అంటే ఒక ఫేక్ బ్లడ్ని అయితే తయారు చేయబోతున్నాం. అసలు దాన్ని ఎట్లా తయారు చేస్తాం ఏం కథ అనేది ఫస్ట్ అయితే మీకు చూపిస్తా. ఇప్పుడు మనమైతే ఫేక్ బ్లడ్ తయారీ విధానాన్ని అయితే తెలుసుకుందాం. దానికోసం కావలసిన పదార్థాలు ఒక జార్, అంతేకాకుండా ఒక టీ స్పూన్ పసుపు, ఒక 2 టీ స్పూన్ల ఏంటిది సర్ఫ్, అదే మరి తెలుసా తెలియదా అని అడుగుతున్నా. నీళ్ళు తగినన్ని కొన్ని నీళ్ళు అయితే పోయాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఫస్ట్ దీంట్లో వచ్చేసి సర్ఫ్ వచ్చి సర్ఫ్ వచ్చినాక దీన్ని మంచిగా మిక్స్ చేసుకోవాలి. పొయ్యరా పసుపు. మన రక్తం వచ్చేసి గాయ్స్ రెడీ. రక్తం లెక్క ఉందా గాయ్స్? అసలు నిజంగా చెప్పానంటే మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మా అందరినీ సపోర్ట్ చేస్తున్నాం. మీకోసం ఒరిజినల్ బ్లడ్ ఇవ్వచ్చు, కాకపోతే ఇది వీడియో కాబట్టి మేము ఏం చేస్తున్నామంటే ఇలాంటి ఫ్లేక్ బ్లడ్ని అయితే తయారు చేస్తున్నాం అన్నమాట. సో ఇప్పుడు లేట్ చేయకుండా మనం ఒక హార్ట్ షేప్ని అయితే రెడీ చేసేద్దాం. ఆ తర్వాత దాన్ని తవ్వడం స్టార్ట్ చేద్దాం. అట్లా మజా ఉండదట వాడు అంటుడు. చలో అక్కడ She's a roller coaster. Oh, she's so flame. I'm burning up inside, but I can feel no pain. I won't try to stop her. She can't be tamed. I'm so in love with her. I fall and try again. Get up and try. Get up and try again. Get up and try again. ఫైనల్లీ గైస్ హార్ట్ షేప్ వచ్చేసి రెడీ అయితే అయిపోయింది. ఇప్పుడు ఇది ఇదే విధంగా ఉంటే ఇది పూల్ కాదు కాబట్టి దీంట్లో గుంత అయితే తీపియాల్సి ఉంటుంది. సో గుంత ఒకవేళ మేమని ఇప్పుడు తీసినట్లయితే చాలా టైం పడుతుంది. అండ్ రేపే వ్యాలంటైన్స్ డే, అంటే ఈరోజు వ్యాలంటైన్స్ డే కాబట్టి ఫటాఫట్ దీని అయితే కంప్లీట్ చేయాలని చెప్పేసి జేసీబీని అయితే పిలిపిస్తున్నాం. జేసీబీ కమాన్. Keep finding myself in these dark rooms and I don't know how to get out now that I'm not with you. No. Again and again, yeah, again and again. Another ball, another night, another friend of a friend. Again and again, yeah, again and again. I can't even see the bottom line. Why'd you have to leave me heartless? Baby, you're my biggest problem. Even when the Silverado not starting and it's early in the morning, baby, it's still better than you. Why'd you have to leave me heartless? Heartless. Why'd you have to leave me heartless? Heartless. ఆల్మోస్ట్ సగం కంటే ఎక్కువ అయిపోయింది. మీరు ఇక్కడ కింద చూడవచ్చు. జస్ట్ ఈ కింది పార్ట్ అవుతుందన్నమాట. దీన్ని అయితే తీపిస్తాను. Arguments about who and who. I'm focused on me and you. I know when the love is real, but also when the love is gone. Hit me out on how you feel. Tell me now what's going on. జేసీబీ వచ్చేసి గైస్ ఒక హాఫ్ అన్ అవర్ కష్టపడ్డ తర్వాత మీరు ఇక్కడ చూడొచ్చు ఇంత గుంత అయితే కావడం జరిగింది. అండ్ మన హార్ట్ షేప్ వచ్చేసి ఇంత అయితే అయిందన్నమాట.
సో ఇప్పుడు ఇది వచ్చేసి అంతేటో రాళ్ళు అంతేటో ఉంది కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేద్దామంటే ఇక్కడ ఉన్న ఈ రాళ్ళు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ తీసేద్దాం. అంతేకాకుండా ఆరోన్ కూడా మనది కరెక్ట్ చేయలేదు, ఆరోన్ కూడా మనం ప్రాపర్గా తవ్వుదాము. నెక్స్ట్ వచ్చేసి షేప్ కరెక్ట్ రాలేదు, దాన్ని కూడా మొత్తం షేప్ కూడా పర్ఫెక్ట్ చేసుకుందాము. ఆ తర్వాత మీకైతే బ్లడ్ పూల్ని చూపిస్తాం. 3 hours later. సక్సెస్ఫుల్గా గైస్ ఒక 3 hours కష్టపడ్డ తర్వాత మన స్విమ్మింగ్ పూల్ వచ్చేసి పర్ఫెక్ట్గా అయితే తయారైంది. మీరు బిఫోర్ ఆఫ్టర్ చూసుకోవచ్చు. ట్రాన్సిషన్ ముందు కనుక మీరు చూసినట్లయితే మొత్తం ఘోరంగా ఉండేది, అక్కడ ఎక్కడ చూసినా రాళ్ళు ఉండే. అంతేకాకుండా ఇవి స్ట్రక్చర్ బాగాలేకుండే, ఆర్ఎస్ కూడా మనకు ఓపెన్ కాలే. బట్ ఇప్పుడు కనుక మీరు చూసినట్లయితే పర్ఫెక్ట్గా అక్కడ నుండి ఇక్కడ వరకు మన ఈ బ్లడ్ పూల్ స్ట్రక్చర్ ఏదైతే ఉందో అదైతే రెడీ అయిపోయిందనమాట. ఇప్పుడు ఒకవేళ మనం కనుక దీని లోపలనే వాటర్ నింపినాం అనుకోండి, వాటర్ వచ్చేసి ఆగదు, అబ్వియస్లీ లోపలికి ఇంకడం జరుగుతుంది. సో దానికోసం ఫస్ట్ ఒక కవర్ అయితే వరుద్దాం పర్ఫెక్ట్గా, ఆ తర్వాత దాని లోపల నీళ్ళని అయితే నింపుదాం. ఫైనల్గా గైస్ మన హార్ట్ షేప్లో ఉండే స్విమ్మింగ్ పూల్ కోసం అయితే కవర్ని కూడా లోపల ప్లేస్ అయితే చేసినాం. ఇప్పుడు మనం చేయాల్సిందల్లా దీంట్లో వాటర్ అయితే నింపాల్సి ఉంటుంది. సో ఫటాఫట్ వాటర్ అయితే నింపేద్దాం. జింగా మోటార్ డింపియాన్ కోసం అయితే ఒక కాయి. హే ఇదా ఏంటిది? ఏంటిదన్నా? డైరీ మిల్క్. ఫైనల్లీ గైస్ ఇంకో 40 minutes తర్వాత మన స్విమ్మింగ్ పూల్ లోపల అయితే గైస్ వాటర్ అయితే నిండినాయి. సో అది వచ్చేసి ఇదే 1 2 3. డింపియాన్ ఏరియా అని మీరు అనుకుంటారు కావచ్చు. డింపియాన్కి ఒక మినీ స్విమ్మింగ్ పూల్ అయితే ఉంది. అది వచ్చేసి ఎక్కడ అంటే ఆరోలో అన్నవాడు. బ్లడ్ పూల్ తయారు చేసే ముందు ఇంత కష్టపడి ఈరోజు మొత్తం కంప్లీట్గా వర్క్ చేసి స్విమ్మింగ్ పూల్ని తయారు చేసినాం కాబట్టి మా వాళ్ళు కొద్దిసేపు ఎంజాయ్ అయితే చేస్తారట. ఆ తర్వాత ఈ వాటర్ని మొత్తం బ్లడ్ లాగా కన్వర్ట్ అయితే చేద్దాం. యాక్చువల్లీ మేము ఎంతైతే సైజ్ తీద్దాం అనుకున్నాం స్విమ్మింగ్ పూల్ని అంతే సైజ్ తీస్తే పర్ఫెక్ట్ ఇది ఉంటుండే, అంత వాటర్ నిండితే. బట్ జాగ్ వచ్చేసి ఈ విధంగా ఫ్లాట్ లేకుండా ఇట్లా అవుతుందన్నమాట. వాటర్ ఏమో అక్కడికి మొత్తం నిండినాయి, బట్ ఇక్కడికి నిండలే. ఇప్పుడు ఈ పూల్లో ఉన్న వాటర్ మొత్తాన్ని మేమైతే బ్లడ్ లాగా కన్వర్ట్ చేయాల్సి ఉంటుంది కాబట్టి దానికోసం ఫస్ట్ సర్ఫ్ని అయితే మిక్స్ చేస్తున్నాం. మనం తీసుకొచ్చిన 5 కిలోల సర్ఫ్ని ఈ వాటర్లో మిక్స్ చేసిన తర్వాత మీరు చూడొచ్చు మొత్తం కూడా ఇగో బురుగులు అయితే అయింది. ఇప్పుడు మనం కనుక దీంట్లో పసుపుని మిక్స్ చేసినాం అనుకోండి, ఆబ్వియస్లీ వచ్చేసి బ్లడ్ లాగా అయితే మారడం జరుగుతుంది. లెట్స్ గో. Ahora tengo lo que yo de niño quise. Todos quieren un pedazo de lo que hice. Se gozo sin joder como mamá dice. Mi mamá dice. En Miami con un par de cuero.
montar pa' Miami. సర్ఫ్ పోసిన తర్వాత మా వాళ్ళు కొద్దిగా ఎక్కువ ఎగ్జైట్ అయ్యారు. సో దానివల్ల ఏమైందంటే ఎక్కువ నురుగు అయితే వచ్చిందనమాట. ఈ నురుగు పోతలేదు, ఎండకు కరిగిపోతే మనసులో కానీ పోతలేదు. ప్లస్ దీనివల్ల మన బ్లడ్ పూల్ వచ్చేసి కరెక్ట్గా ఏర్పడతలేదు, డ్రోన్ ఏర్పడతలేదు, కెమెరాలు ఏర్పడతలేదు. అందుకోసం ఈ నురుగును అంతా తీసేస్తున్నాం. Bebiendo lo que armamos un derroche. Un saludo a toda la mami, la veo en el bloque. Meneando su cadera en honor a esta noche. La cartera Louis V, me la ponen en... ఫైనల్లీ గైస్ మేము తయారు చేసిన బ్లడ్ పూల్ వచ్చేసి ఇదే. I ran up a check, I might do it again. Enemies close, have me thinking they're friends. 10 toes down, I'll be free until the end. Crib outside the city, I don't feel safe in my hands. Took so many years, I'm just waiting for the wins. I'm in debt to no one but the one who took my sins. I do it for real, there's no reason to pretend. If I do it once, I do it again. Add it up, bankroll, euro, peso, add it up, I'm just doing me, everything is on me. Oh, you matter what? Add it up, bankroll, euro, peso, add it up, I'm just doing me, everything is on me. Oh, you matter what? Add it up, told her if it's all me, everything is on me, gon' back it up. Matter what? Told you I'ma do me, why you hating on me? It's not adding up. I do roll like a Mack truck, country heart, I'ma cop a farm and go act up. Lot of scars, I was cold-hearted, now I'm backed up. Keep it real, I do this once a month, I don't rap much. I just take the money and go stack up. Only buying car till you tatted up. All that other bull, it don't matter much. You only climb me, I put the ladders up. No fault, I done doubled up on the workload. I think I fell in love with the bankroll. Pray up, get money, then we lay low. Add it up, bankroll, euro, peso, add it up, I'm just doing me, everything is on me. Oh, you matter what? Add it up, bankroll, euro, peso, add it up. ముక్కు వాటికి ఇట్లా ఏంద్రా ఇది మొత్తం రెచ్చిపోయి ఏంద్రా ఎట్లా తయారు చేసిర్రా? డింపిగా పోయలేదు కదా ఇలా. మేము అసలు ఈ పూల్ ఇంత రెడ్ కలర్లోకి మారుతుందని అయితే అనుకోలేదు. బట్ మేము ఏదైతే పసుపుని దీంట్లో యూజ్ చేసినామో ప్యూర్ పసుపు అయితే తీసుకొచ్చినాం అన్నమాట. అందువల్ల ఇది వచ్చేసి ఇంత రెడ్ కలర్లోకి అయితే మారింది. మేము ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత రెడ్ కలర్లోకి మారుతుందని చెప్పేసి. మేము ఇక్కడ నుంచి పోయిన తర్వాత ఎవరైనా దీని దగ్గర వచ్చిర్రు అనుకోండి, దీని దగ్గరికి చూడనీకి ఖచ్చితంగా షాక్ అవుతుంది, అసలు దీంట్లో ఏం పోసిర్రు ఏం కథ అని చెప్పేసి. సో ఫైనల్లీ గైస్ ఇది ఈరోజు ఎక్స్పెరిమెంట్. మేము ఈ బ్లడ్ పూల్ని తయారు చేయడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే మన సబ్స్క్రైబర్స్ అందరి కోసం మా తరపు నుంచి వ్యాలంటైన్స్ డే రోజు ఏదో ఒకటి ఇద్దామని అనుకున్నాం. సో ఈ పూల్ని అయితే తయారు చేసినాం. మీలో చాలా మంది ఏమని కామెంట్ చేస్తారంటే అన్న ఈరోజు వచ్చేసి బ్లాక్ డే కదా, మీరు వచ్చేసి ఇదెందుకు చేసిర్రు అది ఇదని చెప్పేసి కామెంట్ చేస్తారు, నాకు ముందే తెలుసు. బట్ అయినా సరే మన సబ్స్క్రైబర్స్ కోసం దీన్ని తయారు చేసినాం. ఆ బ్లాక్ డేని మేము కూడా పాటిస్తాము, మాకు కూడా మా బ్లాక్ డేనే మీకోసం ఏదో ఒకటి ఇద్దామని దీన్ని తయారు చేసినాం. ఒకవేళ ఈ వీడియో పైన కనుక మీ సపోర్ట్ వచ్చిందనుకోండి, నెక్స్ట్ ఇయర్ 14th February థ్రెడ్ ఆర్ట్ అనే చేద్దాం బ్లాక్ డే రిగార్డింగ్, లేదా బ్లాక్ వాటర్ పూల్ అనే చేద్దాం, ఏదో ఒకటి తయారైతే చేద్దాం. సో ఫైనల్లీ గైస్ ఇది ఈరోజు ఎక్స్పెరిమెంట్. ఐ హోప్ మీ అందరికీ నచ్చింది కావచ్చు. ఒకవేళ మీకు కనుక నచ్చినట్లయితే వీడియోని వెంటనే లైక్ చేసేయండి. సబ్స్క్రైబర్స్ పోతుర్రు, ఆటోలో ఓరుకుంటూ పోతుర్రు. సో ఛానల్ కనుక మీరు కొత్త వచ్చినా లేదా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. త్వరలోనే గైస్ ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.